నమస్కారం. కుంభరాశి వారికి స్వాగతం. ఈ రోజు 2026 జూలై 5 ఆదివారం మీ జీవితంలో అనుకోని పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి ఈ రోజు సమాధానం దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఒక ఫోన్ కాల్, సందేశం లేదా కుటుంబ సభ్యులతో జరిగే ఒక చర్చ మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కీలక నిర్ణయానికి దారి చూపవచ్చు. అందుకే ఈ రోజు చిన్న విషయాన్ని కూడా తేలికగా తీసుకోకండి. అయితే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టాన్ని బలపరిచే ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8008315415 కి సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ రోజు సూర్యుడు మరియు శని ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించవచ్చు. ఒక ముఖ్యమైన బాధ్యత మీకు అప్పగించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం లేదా ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం అందవచ్చు. ఆర్థిక విషయాల్లో ఈ రోజు సానుకూల సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగిన ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతని కాపాడగలుగుతారు. వ్యాపారస్తులకి పాత కస్టమర్ల ద్వారా లాభాలు రావచ్చు. కొత్త భాగస్వామ్యాలపై చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని పత్రాల్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అంగీకరించడం మంచిది. కుటుంబ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి నుంచి సందేశం లేదా కాల్ రావడం వల్ల మీలో కొత్త ఆశలు చిగురించే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: ఈ రోజు ఎవరు మాటనైనా పూర్తిగా నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా కోపం లేదా భావోద్వేగంతో మాట్లాడడం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక ఈ రోజు పరిహారం ఆదివారం కావడంతో సూర్యనారాయణ స్వామికి ఉదయాన్నే రాగి పాత్రలో నీరు సమర్పించి ఓం గురుని సూర్యాయ నమః మంత్రాన్ని 12 సార్లు జపించండి. అలాగే గోధుమలు లేదా ఎర్రని పండ్లను అవసరమైన వారికి దానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి పనుల్లో విజయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 1. ఈ రోజు అదృష్ట రంగు బంగారు పసుపు. శుభ సమయం ఉదయం 8:45 నుంచి 11:15 వరకు. మంచి ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.